హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. మరొక ఉదయం మన దేవుని మాటలు ధ్యానించడానికి మీరు సిద్ధమా? దేవుడిచ్చిన సందేశంతో నేను సిద్ధం. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ఆనాడు ఆకాశము నుండి నీ బిడ్డలకు మన్నాను కురిపించినట్లు ఈనాడు నీ పరిశుద్ధ లేఖనాలలో మాకు అవసరమైన మాటలు అనుదినము మేము ధ్యానించినట్లుగా మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనములు. ఈరోజు మా అవసరతకు తగినట్లుగా మా హృదయ స్థితిని బయలుపరచినట్లుగా మాతో మాట్లాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలాగూ జనవరి నెలలో ప్రవేశించి సాగిపోతున్నాం కదండి. మరి దేవుని మందిరానికి వెళ్ళారా? క్రమంగా వెళ్తున్నారా? 52 ఆదివారాలు వెళ్ళాలన్నాం. మరి ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, టుడే ఇస్ ట్యూస్డే. ఎలా ఉంది మీ విశ్వాసం? ఎలా ఉంది మీ ఆధ్యాత్మిక జీవితం? ఎలా ఉంది దేవుడితో మీ సహవాసం? చాలామందికి పాతకు రోత కొత్తకు వింత అనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే కొత్త కూడా పాత అనిపిస్తుంది. మన జీవితంలో దేవుడితో నడుస్తున్నప్పుడు ప్రతిరోజు క్రొత్తదనాన్ని అనుభవించాలండి. ఎంత తవ్వినా తరగని ధననిధి ఆయన మాటలు, ఆయన వాక్యం, ఆయన ప్రేమ, ఆ ఎత్తు లోతు వెడల్పు ఒకరి వల్ల కాదు కొలవటం. అందుకే దేవుని బిడ్డలైన మనందరం కలిసి ఆయన ప్రేమను, లోతును, ఎత్తును, వెడల్పును కొలవలసిందని పౌలు అన్నాడు. మరి మీరు ఎంతగా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎంతగా ఆయన ప్రేమను పొందుకుంటున్నారు, ఎంతగా ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటున్నారు అన్నది ఆగి ఆలోచించడం మనకెంతో అవసరమైంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుతున్నవి. ఏ జ్ఞాపకం వస్తున్నాయండి వీళ్ళకి? గత సంవత్సరంలో సంగతులు జ్ఞాపకం వస్తున్నాయా? ఇంకా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి మీరు గత సంవత్సరంలో చేసిన పాపము అప్పుడు అసహించుకొని విడిచిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ అవి మీ ఆలోచనలోనికి వస్తున్నాయా? అయ్యో, ఎందుకు అప్పుడే నేను నిబంధన చేసుకున్నాను, ఎందుకు రక్షించబడ్డాను, ఇంకా కొంచెం లోకాన్ని ఉండవలసిందే. ఆ లోకం బాగా రుచిగా ఉండేది కదా, బాగుండేది కదా, తమాషాగా ఉండేది కదా, సరదాగా ఉండేది కదా అని అప్పుడప్పుడు అంటే మనకి ఆ సాతాను వెనకటి తలంపులు తీసుకొస్తాడు. అందుకనే పౌలు అన్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎంత అద్భుతం చేసే దేవుడు ఎర్ర సముద్రం దాటించి వాగ్దాన భూమికి నడిపిస్తుంటే ఆ మార్గ మధ్యలో వీళ్ళు కొంతమంది మిశ్రిత జనమట. అంటే వీళ్ళు సంపూర్ణంగా రక్షించబడ్డోళ్ళు కాదు, రక్షించబడనోళ్ళు కాదు. అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వివాహం చేసుకుంటే వారికి పుట్టినటువంటి బిడ్డలు అన్నమాట. మా దేశంలో ఆంగ్లో ఇండియన్స్ అని ఉండేవారండి. అంటే అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వారు మన దేశం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిన బిడ్డలు. వాళ్ళ 2 కల్చర్స్ ఉంటాయి. వీళ్ళల్లో ఐగుప్తు బుద్ధులు ఉన్నాయి, అలాగే దేవుని యొక్క ఆశలు ఉన్నాయి. అలాంటి వాడికి పుట్టింది ఈ బుద్ధి. అందుకని మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఓ జాగ్రత్తగా ఉండాలండి. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండద్దు అన్నాడు ప్రభు. వాళ్ళు మొదలుపెట్టారు ఆ సబ్జెక్టు మాంసం గురించి
అక్కడ తిన్నటువంటి ఆహారాల గురించి, మాంసంతో పాటు దాంట్లో వేసి చేసిన చేపలు, నైలు నదిలో మంచి చేపలు దొరికాయి అక్కడ, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయంట. దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం రావట్లేదు మనకి. మనం తిన్న తిండి, మన యొక్క శారీర సంబంధమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల సంగతి మర్చిపోతాం. జాగ్రత్త అండి. ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడే మొదటిసారి చేసుకుందాం. జాగ్రత్త పడతాం. ఎవ్రీ అడుగు, ప్రతి కక్ష, ప్రతి కాలు చూచి వేయాలి. ప్రతిరోజు జాగ్రత్త చూసుకోవాలి. లోకం మనలోనికి జ్వరపడతానికి ప్రయత్నిస్తుంది. పాత ఆశలు, పాత కోరికలు మనల్ని వెనక్కి లాగడానికి, మనం విడిచిపెట్టిన దురాత్మలు మరింత బలంగా మన మీద అటాక్ చేయడానికి. అందుకనే ప్రార్థనలు మెలకువకుండా వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారంట. మా కడులు ఎదుట మరి మా ప్రాణం సొమసిల్లిపోతుంది. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదనుకోండి. ఏమీ లేక పస్తే ఉండలేదండి. దేవుడు ఎంత అద్భుతంగా వారిని ఆకాశపు మన్నాతో పోషిస్తున్నాడు. మన్నా అంటే కొత్తిమీర గింజల్లాగా ఉండేది, అంటే ధనియాల్లాగా, బట్ తెల్లగా నిగనగలాడుతూ ఉండేది. చాలా రుచికరమైంది. వారు మొదటిసారిగా తిన్నప్పుడు ఇదేమీ అని ఆర్భాటంతో, అబ్బబ్బా భలే ఉంది, ఇది ఎప్పుడు ఎక్కడా తినలేదే, మనకు ఐగుప్తులో ఎప్పుడు ఇలాంటి ఫుడ్ లేదే, ఇది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, ఇది ఇంత కమ్మగా ఉంది, ఇంత హెల్దీ ఫుడ్, ఇది ఇంత నడవడానికి శక్తినిస్తుందని సంతోషపడ్డారు. కానీ కొన్ని రోజులు అయ్యేటప్పటికీ అది అలవాటైపోయింది. ఇవాళ చాలామంది అలాగే దేవుని వాక్యాన్ని కూడా కొద్ది రోజులు అయ్యేటప్పటికీ కల్వరి ప్రతిధ్వని నైట్ టైంలో మీలో చాలామంది వింటం లేదు. ఎందుకంటే లోక పనులు పడిపోయారు. మీకు ఇంకా మంచి మంచి కూరలు, మంచి మంచి ప్రోగ్రామ్స్ వచ్చే ఇతర యూట్యూబ్ ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు ఉన్నాయేమో. సాయంత్రం లోకంలో న్యూస్లు, లేకపోతే గేమ్స్, లేకపోతే సీరియల్స్, ఇంకేవో మిమ్మల్ని వాక్యం కంటే ఎక్కువ ఆకర్షిస్తున్నాయేమో. అవును, మరి అవి ఆకర్షిస్తాయి. అవి ఇది ఒట్టి మన్నే ఉంది, మాకు ఇంకేం లేదంటున్నారు. అదైతేనట మాంసము, చేపలు, ఉల్లిపాయలు, కీరకాయలు, వెజ్, నాన్ వెజ్, మసాలాలు, గుమగుమలు. అవును, లోకం గుమగుమలాడుతుందండి. అనేక అంశాలతో హాస్యము, నాట్యము, కథలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోటాలు, తీర్పులు. ఈ రోజున అవి రుచిగా ఉన్నాయి చాలామందికి. స్వచ్ఛమైన దేవుని మాటలు, దేవుని పేరు చెప్పు కూడా ఇదే పని కొంతమందికి. ప్రభువుని గురించి మాట్లాడరు, ప్రభు ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకోరు, ప్రభు చేసిన ఉపకారాలు తలంచరు, ఆయన కృప ఎంత ఉన్నతమైందని గ్రహించరు. ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీదనే వారి మనస్సు. చాలా విచారం అండి, చాలా విచారం. ఈ మన్నా తప్ప మాకు ఇంకేమీ లేదు, ఇదేమి అని అగ్గగ్గలాడుతూ మన్నాను తిన్నోళ్లే కొంచెం రోజులు అయ్యేటప్పటికీ అది అలవాటైపోయింది. మీలో కూడా అనేక మంది అనుదిన ధ్యానం రోజు వింటున్నారా? చాలామంది మేము రోజు అనుదిన ధ్యానం ఖచ్చితంగా వింటున్నాం. ఎప్పుడన్నా ఏదన్నా కారణం వల్ల లేట్ అయితే ఆ తర్వాత అయినా కూడా ఖచ్చితంగా చూస్తున్నాం అంటున్నారు. దేవుని స్తోత్రం. ఫేస్బుక్లో కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అనుదిన మన్నా అనే అంశంతో వేరే వర్తమానాలు ఇవ్వబడుతున్నాయి. మీరు అది కూడా వినండి. 6:30కి మా మూవీస్లో రోజు కల్వరి దర్శన్ టీవీ కార్యక్రమాల్లో దేవుని వాక్యం అందించబడుతుంది. మళ్ళీ 7 గంటలకు యూట్యూబ్లో 1.5 అవర్ ఎంతన్నా దోచుకోవచ్చు, ఎంతన్నా తినొచ్చు, అనుభవించవచ్చు, వినొచ్చు కొని. కానీ ఈ రోజున మనుషులకి సమయం లేదు. వాక్యం ఎప్పుడైనా వినొచ్చు. కొత్త న్యూస్లు ఏమన్నాయో చూద్దాం, కొత్త ఆటలు ఏమన్నాయో చూద్దాం, కొత్త విషయాలు ఏమన్నాయో యూట్యూబ్లో గెలుగుదాం. రీల్స్లో ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో అన్న సంగతులు ఒక్క నిమిషంలో అంటే గ్లాన్స్ చూసుకుంటూ పోదాం అని ఆలోచిస్తున్నారే కానీ
దేవుడు పంపిన మన్నా. ఆ మన్నా కొత్తిమీర గింజలు అంటే చిన్నగా ఉంటుంది. అది ఆకాశం నుండే కురిసింది. లిటరల్గా ఆకాశం నుంచి దేవుడు కురిపించాడు. ఆనాడు అది మంచు మీద పడ్డప్పుడు ఎవరికి కావాల్సింది వాళ్ళే ఏరుకోవాలని ముందే చెప్పాడు ప్రభు. ఎవరికి కావాల్సినంత ఆ సేరున్నర ఇంచుమించు వస్తుంది. అది ఎవరిది వాళ్ళు ఏరుకోవాలి. ఆ రోజంతటి కోసం సరిపడినంతగా పొద్దున్నే లేచి ఏరుకోవాలి. వేకువనే పడద్ది, ఎండ వస్తే కరిగిపోద్ది. చాలామంది నిద్రపోయి మధ్యాహ్నం లేస్తే అక్కడ ఏముండదు. ఇక మన్నా రెండో రోజుకు పెట్టుకుంటే అది కంపు కొట్టేది ఉండదు. అది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వేకువని లేచి వెళ్ళి ఒక్కొక్కటి ఏరుకోవాలి. ఏరుకోవాలంటే కింద ఉన్న దాన్ని ఏరాలంటే నిలబడి ఏరలేం కదా, మోకాళ్ళ మీద కూర్చొని వాటిని ఒక్కొక్కటి ఏరుకోవాలి. అన్ని గింజలు అయ్యేదాకా ఆ పూటకు సరిపోయేంతవరకు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఆశీర్వదించేయి ప్రభా అంటే అలా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఆశీర్వాదాలను కురిపిస్తున్నాడు. నువ్వు ఏరుకోవాలి, నువ్వు పోగు చేసుకోవాలి, నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి, నువ్వు వాటిని ధ్యానించాలి, వాటిని ముందు ఉంచి ప్రార్థించుకోవాలి. ఎందుకు మాకు దేవుడి ఆశీర్వాదం లేదు, మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నారే కానీ, చర్చికి వెళ్తున్నాం అంటున్నారే కానీ, ఎంతమంది దేవుడి సన్నిధిలో తగిన సమయం గడుపుతున్నారు? మన్నాను ఎవరి మట్టుకు వాళ్ళు పోగు చేసుకున్నట్లుగా రోజు దేవుని వాక్యం మీకు వెదజల్లబడుతుంది. ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి. ఆ వాక్యానికి మూలలుగా ఉన్న లేకపోతే ఆ రిఫరెన్స్ను మీరు గుర్తుపెట్టుకొని ఆ వాక్య భాగాలను మళ్ళీ చదవాలి. అప్పుడు అవి మీకు ధ్యానించగలుగుతారు. అప్పుడు అది మీకు బలం చేకూరుతుంది. ఆవులు గేదెలు తినొచ్చిన తర్వాత నెమరు వేస్తాయి. వాక్యాన్ని మీరు ధ్యానించకపోతే ఆధ్యాత్మిక బలం పుంజుకోలేరు. కొద్ది రోజులు అయ్యేటప్పటికీ వాళ్ళకి మన్నా విసిగిపోయినట్టుగా ఈ రోజున అనేక మందికి దేవుని వాక్యం అన్నా చులకనైపోయిందండి. యేసయ్య ప్రేమ చులకనైపోయింది. దేవుని కార్యాలు చులకనైపోయింది. వాక్యం విని విని వెగటైపోయింది. వాక్యాన్ని ప్రేమించడం మానేస్తున్నారు. దేవునికి మొదటి స్థానం ఇవ్వటం మానేస్తున్నారు. వేకువనే ప్రభువుని ఎదగటం లేదు. కాబట్టి కష్టాలు నష్టాలు చుట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోతున్నారు. ఎలా ఉంది మీ ఆధ్యాత్మిక జీవితం ఈ రోజున? ఎప్పుడు దేవుడి వాక్యమైనా, ఎప్పుడు ప్రార్థనైనా, ఎప్పుడు చర్చైనా, ఎప్పుడు దేవుడు అంటే ఎట్లా అనేటువంటి విసుగుదల వస్తుందా? సడుగుతున్నారా, గొడుగుతున్నారా? అయ్యో వాళ్ళు సడిగి గొడిగి దేవుడి కోపం వారి మీద రగులుకుంది. మీరు సనగకండి. ఇశ్రాయేలీయులు సనిగి అనేకులు సంహారకుడి చేత కూల్చివేయబడ్డాడని చెప్పబడిందండి. యాంచ దినాలలో మనం ఉన్న గతాన్ని కాదు, ముందున్న వాటి కొరకు వేగిరపడండి. కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు, మీకు బలాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. ఈ వాక్యమే లేకపోతే ఏ రోజు నేను దేవునికి దూరమై ఉందును, పాపంలోనికి లోకంలోనికి జారిపోయేది. వాక్యం మనల్ని నిలబెడుతుంది, బలపరుస్తుంది. దేవాన్ని ఆయన అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకున్న వారు ధన్యులు. ప్రభా, ఈరోజు నా కొరకు నీవు ఏ వర్తమానం ఇచ్చావు అని ఎప్పటికప్పుడు అడిగి ఆ వాక్యాన్ని రోజంతా ధ్యానించండి. అప్పుడు దీవించబడతారు. మన్నా సవీ సారము లేని మన్నా మాకెందుకన్నారు? ఇంకో చోట మనకి చాలా రిఫరెన్స్ ఉన్నాయి వీటి గురించి. సవీ సారము లేని ఆహారం మేము తినలేకపోతున్నాం. వాళ్ళు ఎంత కమ్మగా ఉందని తిన్నోళ్లే, కానీ రోజు తినేటప్పటికీ వాళ్ళకి ఎలా పడుతుంది? వెగటైపోయి. ఈరోజు చాలామంది అలాగే దేవుని వాక్యములోని రుచిని చూడలేకపోతున్నారు. వాక్యం మధురమైందండి. నీ మాటలు, నీ వాక్యము నా నోటికి జుంటి దారుల వలె ఉందన్నాడు దావీదు. నీ వాక్యం దొరికినప్పుడు నాకు సర్వసంపదలు దొరికినంత సంతోషంగా ఉందన్నాడు మరో చోట. నాకు జ్ఞానాన్ని ఇస్తుంది, నాకు కడువిప్పుని కలుగజేస్తుంది, నన్ను ఆదరిస్తుంది నీ మాట అంటుంటే ఆ వాక్యాన్ని తినకుండానే, అనుభవించకుండానే, ధ్యానించకుండానే నాకొద్దు అనే స్థితిలోనికి ఈ రోజున క్రైస్తవులు నిలబడిన వారు అనేకులు జగజారిపోతున్నారు. అట్టి స్థితిలో మీరుంటే ఈ రోజున సరిచేసుకోరండి. ఎంత కష్టమైనా పొద్దునే లేవటం, దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించటం,
ఆ వాక్యం ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చినప్పుడు దినమంతా దేవుని కొరకు సాక్షులుగా జీవించడం ఎంతో అవసరం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నిజమైన ఆయన, ఎన్నోసార్లు మా జీవితాల్లో నీ మాటలు నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా. ఆ సరుగుడి ఆత్మ మాకెంతో కీడును కలుగు చేస్తుంది, నాశనాన్ని కలుగు చేస్తుంది, నీకు దూరం చేస్తుందని గ్రహించిన ఆయన సడిగు వారిగా కాక స్తుతించే వారిగా ఉండటానికి, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండటానికి, నీ అందు ఆనందించడానికి, నీ వాక్యమునందు ఆనందించడానికి నీ బిడ్డలకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకి జయమిస్తాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ కొరకు అందిస్తున్న కార్యక్రమాలను ఆలకించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దూరంలో బడి కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైంది. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహింపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిరునామా గమనించండి. YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రాపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.